హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్ పాడ్కాస్ట్. నేను లిఖిత. రైలు ప్రయాణం అంటే మనందరికీ ఇష్టమే. చిన్నప్పటి జ్ఞాపకాల నుంచి నేటి ప్రయాణాల వరకు కిటికీ పక్కన కూర్చొని చల్లటి గాలిని ఆస్వాదిస్తూ బయట ప్రకృతిని చూడటం ఒక అందమైన ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. కానీ అదే రైలు ప్రయాణం మృత్యువుతో పోరాటం లాంటిదైతే, ఒక్క అంగుళం పట్టాలు తప్పినా వేల అడుగుల లోతైన లోయలో పడిపోయే భయానక వాతావరణం ఉంటే, ఇంకోవైపు ఒక సాదాసీదా రైలు ప్రయాణం ఏకంగా 7 స్టార్ హోటల్ను తలపించే విలాసవంతమైన రాజభోగం అయితే, అవును, ఇవాళ మనం ఈ పాడ్కాస్ట్లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, అదే సమయంలో కళ్ళు చెదిరేంత లగ్జరీ రైల్వే రూట్ల గురించి మాట్లాడుకుందాం. మానవ సాహసానికి తిరుగులేని ఇంజనీరింగ్ అద్భుతాలకు నిదర్శనమైన రూట్స్ ఇవి. ముందుగా మనం మనుషులని భయపెట్టే ప్రమాదకరమైన రూట్లలోకి వెళ్దాం. అర్జెంటీనాలోని ట్రైన్ లాస్ న్యూబ్స్, దీని అర్థం మేఘాల్లోకి వెళ్లే రైలు. సముద్ర మట్టానికి ఏకంగా 13,800 అడుగుల ఎత్తున ఆండీస్ పర్వతాల గుండా ఈ రైలు వెళ్తుంది. కింద చూస్తే గుండె ఆగిపోయేంత లోతైన లోయలు, పైన మేఘాల గుంపులు. అంతేకాకుండా ఈ రూట్లో ప్రయాణించేటప్పుడు ఎత్తు వల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. అందుకే విమానంలో లాగే ఈ రైల్లో కూడా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో పెడతారు. ఇక ఈక్వాడర్లోని నారిస్ డెల్ డయాబ్లో, దీనికి సైతాన్ ముక్కు అని అర్థం ఉంది. నిట్ట నిలువుగా గోడలా ఉండే కొండ చర్యలపై జిగ్జాగ్గా వెనక్కి ముందుకి నడుస్తూ ఈ రైలు కొండ దిగుతుంది. ఒక చిన్న తప్పు జరిగినా రైలు పాతాళంలోకి వెళ్లాల్సిందే. 19వ శతాబ్దం చివరిలో ఈ ట్రాక్ వేసినప్పుడు వందలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అందుకే దీనికి సైతాను ముక్కు అనే పేరు వచ్చింది. భారతదేశంలో కూడా ఇలాంటి రూట్స్ ఉన్నాయా అంటే కాస్త తక్కువ భయంకరమైనవి ఉన్నట్లు చెప్పుకోవచ్చు. తమిళనాడులోని పాంబాన్ బ్రిడ్జ్ని ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ పాత బ్రిడ్జ్ని సముద్రంపై నిర్మించారు. దీని మీద రైలు వెళ్తుంటే కింద భయంకరమైన అలలు, కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు రైలును ఊపేస్తుంటాయి. ఇక సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండే పౌర్ణమి రోజున కిటికీలోంచి చూస్తే కేవలం అనంతమైన సముద్రం తప్ప ఏమీ కనిపించదు. ఒళ్ళు గగ్గుళ్ళు పొడిచే అడ్వెంచర్ ఇది. ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం. లగ్జరీ. ఒక 5 స్టార్ లేదా 7 స్టార్ హోటల్ పట్టాల మీద నడిస్తే ఎలా ఉంటుంది? ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ రైలుగా పేరుగాంచినది వెనిస్ సింప్లాన్ ఓరియంట్ ఎక్స్ప్రెస్. లండన్ నుంచి ప్యారిస్ మీదుగా వెనిస్ వరకు సాగే ఈ ప్రయాణంలో రైలు లోపల అంతా 24 క్యారెట్ల బంగారం నగీషీలు, అదేవిధంగా వెల్వెట్ డిజైన్లు, ప్రపంచ స్థాయి షెఫ్ల వంటకాలు, పర్సనల్ బట్లర్లు వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. 1920ల నాటి క్లాసిక్ వైబ్ను ఇది అందిస్తుంది. ఇందులో ఒక్క రాత్రి ప్రయాణానికి టికెట్ ధర ఎంతో తెలుసా? అక్షరాల 4 నుంచి 10 లక్షల రూపాయలు. రష్యాలోని ట్రాన్స్ సైబేరియన్ ఎక్స్ప్రెస్ కూడా అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటి. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే రూట్లో నడుస్తుంది. మాస్కో నుంచి వ్లాడివోస్టాక్ వరకు 9,889 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. 8 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ జర్నీలో సైబీరియా మంచు అందాలను, ప్రపంచంలోనే అత్యంత లోతైన బైకాల్ సరస్సు వైభవాన్ని ఒక నడిచే రాజభవనంలో కూర్చొని చూడొచ్చు. మన భారతదేశం కూడా లగ్జరీ రైళ్లకు ఏమాత్రం తక్కువ కాదు. మన మహారాజాస్ ఎక్స్ప్రెస్ ప్రపంచంలోనే అత్యుత్తమ లగ్జరీ రైళ్లలో ఒకటిగా వరుసగా అవార్డులు గెలుచుకుంది. దీని ప్రెసిడెన్షియల్ సూట్ టికెట్ ధర దాదాపు 15 నుంచి 20 లక్షల రూపాయలు ఉంటుంది. విదేశీయులు మన దేశ రాజసం, సంస్కృతిని, అదేవిధంగా అజంతా ఎల్లోరా గృహలను, తాజ్ మహల్ అందాలను చూడటానికి ఈ రాయల్ జర్నీని ఎంచుకుంటారు. లోపలికి వెళ్తే మనం ఒక రాజు కాలంలో ఉన్నామా అనే భ్రమ కలుగుతుంది. మరి సైకలాజికల్ కోణంలో విశ్లేషిస్తే మనుషుల్లో 2 రకాల తీవ్రమైన పరస్పర విరుద్ధమైన ఎమోషన్స్ ఉంటాయి. ఒకటి అడ్వెంచర్, థ్రిల్ కావాలనుకోవడం, ప్రాణాలను పణంగా పెట్టైనా ప్రకృతి సవాలను జయించి ఆ డోపమైన్ రష్ను అనుభవించాలనుకోవడం.
రెండోది అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనుకోవడం. సమాజంలో తన హోదాను చాటుకుంటూ తానే ఒక చక్రవర్తిలా ఫీల్ అవ్వడం. ఈ రెండో భిన్నమైన హ్యూమన్ ఎమోషన్స్ను, సైకాలజీని ఈ రైల్వే రూట్ సంపూర్ణంగా సాటిస్ఫై చేస్తాయి. ఒకటేమో ప్రకృతిని జయించిన మనిషి మొండితనానికి, ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రతీక అయితే, ఇంకొకటి మనిషి సృష్టించుకున్న విలాసానికి నిదర్శనం. ప్రమాదకరమైన లోయలైన, పరమ విలాసవంతమైన భోగిలైన ప్రతి రైలు ప్రయాణము మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతుంది. గమ్యం కంటే ఓ ప్రాణమే మనకు ముఖ్యమని చెప్తోంది. మానవ మేధస్సు, ఇంజనీరింగ్ సృష్టించిన ఈ పట్టాల అద్భుతాలు భూమిపై ఎప్పటికీ నిలిచిపోతాయి. మీకు ఈ రెండిట్లో ఏ ప్రయాణం ఇష్టం? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అడ్వెంచరా, లేక రాజభోగాలను అందించే లగ్జరీనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ పాడ్కాస్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఆసక్తికరమైన గ్లోబల్ ప్యాకేజీని మిస్ అవ్వకుండా ఉండేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. This is Likita signing off. Stay tuned to Sakshi.